చూసావా ఇటువంటి మానవుడయా, ఇటువంటి మానవుడికి మోక్షప్రాప్తి ఇయ్యలేవా పరమేశ్వర అని దేవతలందరూ వెళ్ళి అడిగితే ఈశ్వరం వాచ పరమేశ్వరుడు చెప్తున్నారట, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్పల్యం రామనామ వరాననే. ఈ ఒక్క శ్లోకం చదివితే మీకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసిన ఫలితాన్ని ఇస్తానయ్యా. వామ్మో ఇటువంటి వారు అడిగారట మన చైర్మన్ గారు, ఏం అయ్యారు కబడి రామ రామ నాగున్నామైతే అన్నట. అంటే వెంటనే మరలా చెప్తున్నారట, రామాను 2 అక్షరాలు పలికిన చాలు జీవితము భవభయము హరుము. రామాని అంటే చాలన మన జీవితం సార్థకత కలిగిస్తుంది. అంత శక్తి ఉంది కలియుగంలో రామనామ స్మరణకి. అటువంటి రామనామ స్మరణతో ఒక్కడుగు పుణ్యాహోచనకు వెళ్దాం. అందరూ బిగ్గరగా రామనామం, శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 రామ పట్టాభిరామ, రామ పట్టాభిరామ, రామ పట్టాభిరామ, పట్టాభిరామ, సీతారామ అయోధ్య రామ, సీతారామ అయోధ్య రామ, సీతారామ అయోధ్య రామ, సీతారామ అయోధ్య రామ. మరి రాముడు ధర్మమూర్తి కదా, అటువంటి రాముడికి తల్లిదండ్రుల పేరుతో నామం పలికితేనే ఆయనకి ఆనందం. ఈ కాలంలో భార్యలకి అత్తమామల పేరు చెబితే కోపం. 2 ఇక్కడే ఉన్న వ్యత్యాసాలు. మరి కానీ అక్కడ ధర్మమూర్తి కదా రామచంద్రమూర్తి. అందుచేత దశరథ రామ కౌసల్య రామ, దశరథ రామ కౌసల్య రామ, దశరథ రామ కౌసల్య రామ, దశరథ రామ కౌసల్య రామ, సీతారామ పట్టాభిరామ, సీతారామ పట్టాభిరామ, సీతారామ పట్టాభిరామ, సీతారామ పట్టాభిరామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. అటువంటి తారక నామంతో పుణ్యాహవాచన ఘట్టంలోకి ఒక్కడుగు ముందుకెళ్తూ ఉన్నాం. పుణ్యాహం పంచావరాని స్తోత్రయానాభిబోధయతే సప్తస్తమానస సరస్స పరమోనతే పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృత అమృతరస సర్వతే భగవన్ పుణ్యం పావనం సర్వకారణం సంభగం యచ్ఛాతం ప్రబోధం సదారా భాగీరథూత విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత
अस्य देवदेवस्य भगवदाज्ञया भगवत्प्रीत्यर्थं भगवदाज्ञया भगवत्कैङ्कर्यरूपं श्रीमद्गजानन्दकोटिब्रह्माण्डनायकस्य श्रीयत्पतये पुरुषोत्तमस्य श्रीभुवनीवासमेतस्य अखिलहेतपृच्छनेककल्याणगुणाकरस्य वज्रमकुरधरः लक्ष्मीप्रियवल्लभाय गरुडवाहनारूढाय शातीनक्षत्रे तुलारत्नोजाताय श्री भारद्वादशगोत्राय श्री लक्ष्मीनारसिंहस्वामिनः वैवाहिक महोत्सवाख्यं कर्मकरिष्यमानः वस्तुधन्भारात्मद्रव्यशरीरस्थलभुक्त्यर्थं सत्तपुण्याहवाचनं करिष्ये सत्तप्रोक्षितमस्तु प्रेता ఒక్క కలశంలోకి వరుణదేవుణ్ణి ఆవాహన చేసుకుని అయ్యగారు మేము తెచ్చిన బిందెలు మేము తెచ్చినటువంటి నీరు మరి మీరు ఆ యొక్క కలశంలో పోసి మా నీరు శుద్ధి చేస్తారా అంటే యంత్రం మంత్రాధీనం మంత్రం బ్రాహ్మణాధీనం వేదం చెప్పింది అదే కదా. ఒక బ్రాహ్మణుడికి చిన్నవారైనా సరే ఎందుకు నమస్కారం చేస్తారు అంటే బ్రహ్మవి బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ విష్ణు సహస్రం చెప్పింది. అదేవిధంగా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో కూడా దుఃఖితం భగవాన్ బ్రాహ్మణం దృష్ట్వా భగవాన్ బ్రాహ్మణ ప్రియ
భగవంతుడు కూడా బ్రాహ్మణ ప్రియుడు. అటువంటి బ్రాహ్మణుడు చక్కగా నిత్యము కూడా లేవగానే ఏం చేస్తాడు? స్నాన సంధ్యాది అనుష్ఠానాలు చేసుకుంటూ గాయత్రీదేవిని తనలో ఆవాహన చేసుకుంటాడు. ఏమని? ఓమిత్యేగాక్షరం బ్రహ్మ అగ్నిదేవత బ్రహ్మేత్యాక్షరం అభిమూఢో గాయత్రీమావాహయామి సావిత్రీమావాహయామి సరస్వతీమావాహయామి చంద్రశీమావాహయామి శ్రియామావాహయామి బలామావాహయామి అని గాయత్రిని ఆవాహన చేసుకుని గాయత్రి యొక్క మూలమంత్రాన్ని అనుష్ఠానం చేస్తాడు యొక్క బ్రాహ్మణోత్తముడు. అందువల్లే పొద్దున్నే అయ్యగారి దగ్గరికి వెళ్ళి మంచిగా చెప్పండి అయ్యగారు ఏం చెప్తారు? ఏమయ్యా స్నానం చేయరా సంధ్యా ఎందుకనగా ఏమైంది కాలేకుంటే మేళగారు ఎందుకు మాట్లాడని? మరి అటువంటి బ్రాహ్మణుడు గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుని ఆ యొక్క వాక్శుద్ధి అంటారు. అక్కడే మళ్ళా మీరు గమనించాలి. అంటే నాన్న అయ్యాను ఏరువాక సాగాలి. ఇదిగో సోమవారం తూర్పుకు వారసులయ, సోమవారం కాకుండా ఈ తూర్పు దిక్కు కాకుండా వెళ్ళు, చక్కగా నీకు పంట పండుతుంది. ఇప్పుడే గాయత్రి యొక్క అనుష్ఠానంలో చెప్తున్నా వెళ్ళంటారు. ఆ రోజు దోషమన్నా సరే ఈయన చేసేటువంటి గాయత్రి యొక్క మంత్ర అనుష్ఠానం జరిగిన దోషంతో వారి కార్యసిద్ధి కలుగుతుంది. అటువంటి పుణ్యాహమాతర ఘట్టాన్ని చేసుకుని స్వామికి ఇప్పుడు రక్షాబంధన వివాహంలో ప్రధానంగా కంకణ ధారణ చెయ్యబోతున్నాం. ఇప్పుడు స్వామికి మనందరము కూడా మనం కూడా అమ్మాయికి పెళ్లి వయసు వస్తుంది. ఎప్పుడు అడుగుతుంది భార్య? ఎప్పుడు అడుగుతుంది? భర్త మంచి కోపం మీద అడుగుతుందా? అడగదట. ఎప్పుడు అడుగుతుంది? బాగా భర్త ప్రశాంతంగా ఉన్నప్పుడు చక్కగా ఆయనకు ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ వండిపెట్టి చక్కగా శయామంచం మీద కూర్చొని, ఏమయ్యా మన అమ్మాయికి పెళ్లిడు వచ్చింది, పెళ్లి చేయరా అని అడుగుతుందట. అట్లానే ఆ యొక్క లక్ష్మీదేవి సముద్రుడు యొక్క భార్య అయినటువంటి నదీదేవి కూడా ఇద్దరూ కూడా ఆ తల్లికి వివాహం చెయ్యటానికి రక్షాబంధన అనేటువంటి ఘట్టాన్ని ఇప్పుడు మనం చేస్తున్నాం. ఓం స్వస్తి పృథివీ సుచేతనా వాయసం దేవతా స్వస్త్రయో మనసా సదాక్షో చెప్పండి. మరి స్వామికి రక్షాబంధన కడుతున్నారు. స్వామి నారసింహుడు నవమన్మధుడే నిత్య యౌవనుడే ఆ యొక్క రక్షాబంధనాన్ని స్వీకరించలేదు. పళ్ళెం తీసుకో నాన్న, పళ్ళెం ఇచ్చే. దేనికి ఇచ్చా అనుకున్నావు? నీకు పళ్ళెం దేనికి ఇచ్చా? వెండి పళ్ళెం తీసుకెళ్ళడానికి కాదు,
పన్ను తినడానికి కాదు. అక్కడ ఇంకో విషయం చెబుతున్నా. మీరందరూ నన్ను అడుగుతున్నారా, అయ్యా మా దగ్గర 2 అమ్మాయిలు ఉన్నారు, ఆ అమ్మాయిలకి తగినటువంటి వరుణ్ణి తీసుకురండి అని చెప్పి అడుగుతుంటే నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏమయ్యా మీ అమ్మాయిలు ఎట్లా ఉన్నారా? అమ్మాయిల యొక్క రూపగణాలేంటి అంటే చెప్పాల్సిన ధర్మం. ఈ రోజున మేము బయోడేటా కొట్టించాం, సెల్లులో పెట్టాం, మీరు చూసుకోండి, మాకేమి సంబంధం లేదని కాదు. రామాయణం మనకి చెప్పినటువంటి నీతి అదే. ఒక్క మాట కూడా దశరథ మహారాజు గారు మాట్లాడాలని రామాయణం చదవండి. అందువల్ల రామాయణం రోజుకు ఒక్క శ్లోకం చదివితే చాలట. దశరథ మహారాజు గారు ఒక్క మాట మాట్లాడరా, ఇటు పక్కన జనక మహారాజు గారు ఒక్క మాట మాట్లాడరా. ఎవరు మాట్లాడారు? అందువల్ల ఇంటి పురోహితులు అనేటువంటి వారు సర్వస్వతంత్రులు అనడానికి ఇదే నిదర్శనం. ఇటు పక్కన అమ్మాయి ఎవరికి మర్యాద చెయ్యక్కర్లేదు, దేవుడి పెళ్లి ఎవరందరూ వాళ్ళు ఎత్తుకొని కూర్చోవాలా. మరి దశరథ మహారాజు గారి ఇంటి పురోహితులు ఎవరు? వశిష్ఠ మహర్షి. జనక మహారాజు గారి యొక్క ఇంటి పురోహితుడు శతానంద మహర్షి. దశరథ మహారాజు గారు ఏమీ మాట్లాడకుండా నిలబడ్డారు. అటుపక్క జనక మహారాజు గారు నిలబడ్డారు. ఇటుపక్క నుంచి వశిష్ఠ. పాల సముద్రంలో నుంచి ఉద్భవించేటువంటి మా అమ్మాయిలు అతిరూప లీలా సౌందర్యవతుడు అయినటువంటి మా అమ్మాయిల్ని ఎంత వయసులో వివాహం చేస్తాడు? అయ్యగారు అప్పగింతలప్పుడు చెప్తారు. ఏం చెప్తారు? ఇవన్నీ మాకెందుకు అయ్యగారు, డాన్సులు 2 లక్షలు ఇచ్చా, మేళగాళ్ళకి 1.5 లక్షలు ఇచ్చా, పచ్చిపూల మండపానికి 3 లక్షలు ఇచ్చా, వీడియోగ్రాఫర్కి 5 లక్షలు ఇచ్చా, ఈ మంత్రాలు మాకు అవసరమా? మరి ఆ వివాహంలో అయ్యగారు చెప్తారు పెళ్లి కొడుకుతో పక్కన కూర్చొని చెప్పరా, మమ దంపత్యో నవోదయావత్వాస ఆయుష్యాభివృద్ధ్యర్థం సతజీవన సుఖేన పర్యంతం. అయ్యా నేను వివాహం చేసుకోదలుచుకున్నా, ఈ అమ్మాయితో 100 సంవత్సరాలు జీవితాన్ని గడపదలుచుకున్నా అని సంకల్పం చెప్తూ చక్కగా వివాహం చేసుకోవాలి. ఇవాళ పరిస్థితి ఏమిటి? మండపం మీద కూర్చోవడమే భయం. వస్తారు 20 మంది గురువులు కథారాలన్నీ గురువుగా నిలబడతారు మండపం మీద. పెళ్లి చూడడానికి వచ్చిన వారు ఎవరిని చూడాలి? వీడియోగ్రాఫర్లు ఈపులు చూడాలి. పెళ్లి చూస్తారే చూడరు. ఈయన కూర్చుంటాడు. పాప అయ్యగారు చెప్పరా, మమ దంపత్యో వీడియో అనేది అయ్యగారు పక్కన అయ్యగారు చెవిది అన్నాడు. దౌర్భాగ్యం పక్కకి వెళ్ళాలి. ఎలా చెప్తున్నావురా? అయ్యగారు మీరు చెప్పినవన్నీ చెప్తున్నా. ఏం చెప్పావురా? నాకేం తెలుసు అనేటువంటి పరిస్థితి. ఇవాళ వివాహంలో ఎంత గొప్పదంటే తలంబ్రాలు పోసేటప్పుట ఈ కణిపలు ఆ అమ్మాయి యొక్క అరచేతికి స్పృశిస్తే మగ సంతానం కలుగుతుందిట. నేర్చుకోండి, శాస్త్రం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ మునివేలు మాత్రమే ఆ అమ్మాయి తాకిస్తే ఆడపిల్ల కలుగుతుందిట. ఇంత శాస్త్రం మనకి మహర్షులు చెప్తే ఈ పిచ్చి ఆనందాల కోసమని వీటన్నిటినీ పక్కకు నెట్టేసేసి అయ్యగారు వేద మంత్రాలు వద్దు, అయ్యగారు ఆశీర్వచనొద్దు, వీడియో మన్ని మధ్య నాకు ఇదే సమస్య. సరే పెళ్లి చేయించా, 3వ నెల అయ్యగారు మాకు వచ్చిన మాట యథార్థమే. వెంటనే నేను చెప్పా, ఏమిలా నాకు అంటించావు? అయ్యగారు 30,000 40,000 ఇచ్చిన అయ్యగారు. వీడియోగ్రాఫర్కి అంటించావు 6 లక్షలు ఇచ్చిన అయ్యగారు. మరి ఆ రోజు అయ్యగారు పక్కగా అని చెప్పాను, నేను పక్కకు వచ్చా. ఇప్పుడు నీకు సమస్య ఎవరు తీర్చాలి? వీడియోగ్రాఫర్లు తీర్చాలి. మరి పెళ్లి కూతురు తల్లి దగ్గర పక్కనే ఉన్నారు కన్యాదానం చేయడానికి. అప్పుడైనా సరే అబ్బాయిని వాడు అయ్యగారిని పెళ్లి చేయని మంత్రాలు చెప్పి అన్నారా? అనరు. ఆ మూమెంట్ లో పక్కన జీవితాంతం ఉంటుంది ఈ ఫోటోలు. అది పక్కన చెప్పగానే అయ్యగారు చేది ఆమె వెనక మన అయ్యగారుగా అంటే అయిపోయింది. సమస్య వచ్చినప్పుడు మాత్రం ఇది అయ్యగారు సమస్య చెప్పాలి. ఇది ఇవాళ కాల పరిస్థితి. కానీ మన పరమాత్మ లాంటి వాడు కాదు. ఒక్క మహర్షులు చెప్పినటువంటి దాన్ని మాత్రమే వినగలిగినటువంటి శక్తి ఒక్క పరమాత్ముడి దగ్గర ఉంది. తెలుసా? అటువంటి మా అమ్మాయిలకి చక్కటి ఎత్తు కలిగినటువంటి వరుడు కావాలి అని చెప్తే ఆజానుబాహుం
అరవింద దళ జటాక్షం 6 అడుగుల అందగాడు కావాలి. విశాలమైనటువంటి వక్షస్థలములు కలిగినటువంటి వాడై ఉండాలి. మగపిల్లాడు లక్షణాలు చెప్తున్నానండి. ఎప్పుడైతే విశాలమైన వక్షస్థలం ఉంటుందో భార్యను ప్రేమతో చూసుకుంటారట. శరీర అవయవాన్ని బట్టే మన మహర్షులు మనకు కాపరం చెప్పగలరు. పెద్దలు చెప్పేవారు ఆ చంద్రుడిని బట్టి రేట్లు చెప్పేవారు. పూర్వకాలం పెద్దలు రైతు వారి ఇవాళ చెబుతారా చెప్పుడు సిల్లు చూసి మనం మనం వెతుక్కోవాలి. ఒక గ్రామం వెళ్తుంటే సమయం మనకు అర్థం కాకపోతే అక్కడ గేదెలు కాసేటువంటి కాపరి కూడా ఉంటాడు. అబ్బా టైం ఎంత అయిందా అంటే అట్లా సూర్యుని చేసి ఇదిగో 11 గంటలైందయ్యా అని చెప్పేవాడు. అంత జ్ఞానం ఉంది మన హైందవ సాంప్రదాయంలో. అటువంటి విశాలమైనటువంటి వక్షస్థలములు కలిగినటువంటి వాడే నారసింహమూర్తి. అటువంటి స్వామి ఎంత ఆవేశపరుడైనా స్త్రీని చూడగానే లొంగిపోతారట. అటువంటి మీ దగ్గర ఉన్నటువంటి అమ్మాయిలకి తగినటువంటి వరుడు ఎక్కడా నేను వెతుక్కుంటూ వస్తే ఆ యొక్క హిరణ్యకశపుడు యొక్క స్తంభంలో నుంచి ఉద్భవించినటువంటి పరమాత్ముడే ఈ ఇద్దరు పిల్లలకి సరైనటువంటి వరుడయా అని చెప్పని నిర్ణయం చేసి ఇదిగో మీ ఈ యొక్క పడిగిరాజగుట్ట గ్రామానికి తీసుకొచ్చా నేను. ఒక్కసారి మా అబ్బాయిని చూడండి మీరందరూ కూడా, ఒక్కసారి చూడండి అంటే స్వామి ఏందయ్య గారు మాకు నువ్వు చూపించి మా కలపరాని పంటారేమో. ఒక భక్తి అనేటువంటి 2 కళ్ళతో చూడండియా. చూసి ఒక్కసారి నారసింహ నామంతో ఇంకొక అడుగు ముందుకు వెళదాం. జయ నరసింహ లక్ష్మీ నరసింహ జయ నరసింహ లక్ష్మీ నరసింహ జయ నరసింహ లక్ష్మీ నరసింహ జయ నరసింహ లక్ష్మీ నరసింహ మీ అల్లంగా తీసుకొచ్చా. ఇందాకే చెప్పే పక్షాన ఉన్న మీ పడిగరాయ గుట్ట తీసుకొచ్చా మా స్వామిని. ఒక్కసారి మా స్వామిని చూచి చైర్మన్ గారు ఎంగేజ్మెంట్ నిశ్చితార్థ తాంబూలాలు తీసుకుంటున్నాము. మనందరం కూడా ఇది బాగా నువ్విచ్చేటువంటి కట్నం, నువ్విచ్చేటువంటి బంగారం, నువ్విచ్చేటువంటి పొలం ఎండాకాలం పొలవిస్తానంటే కుదరదు. మరలా బాగా అర్థం చేసుకో. ఎండాకాలం పొలవిస్తానంటే కుదరదు. మాకు వర్ష ఋతువు, శిశిర ఋతువు, గ్రీష్మ ఋతువులో ఉన్నటువంటి పొలం మాత్రమే కావాలి. అటువంటి పొలాన్ని ఇస్తే నీ దగ్గర ఉన్న తాంబూలాన్ని నేను తీసుకుంటా, లేకపోతే నేను తీసుకోను. బాగా గుర్తుపెట్టుకొని బాగా కన్యావరణాలు ఇవ్వండి. పక్కన వారికి అందించాయి. మరి మీ స్వామిని తీసుకొచ్చా. చైర్మన్ గారు ఎంగేజ్మెంట్ తాంబూలాలు పుచ్చుకున్నాం. అర్థమైందా? మరి మా అబ్బాయికి మంచి ఆసనం వేయాలి. ఎట్లాంటి ఆసనం వేస్తాం? వచ్చిన వైఢూర్య గోవేదిక మరగతమా విజ్ఞానంతో పొదిగినటువంటి బంగారు సింహాసనం వేయాలి. అనే చక్కబల వేస్తే కుదరదు మా అబ్బాయికి. ఇది బాగా ఆలోచించదు. మా అబ్బాయికి మంచి అల్లుడికి మంచి సింహాసనం వేయాలి. అయ్యా నువ్వు కనుక శక్తి ఇస్తే నేను సందే
మరి అల్లుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టా. తర్వాత ఏం చెయ్యాలి? నీ పేరేంటో చెప్పావు. ఏం చెయ్యాలి? శ్రీనివాసరెడ్డి గారు ఏం చేస్తారు? అల్లుడికి కాళ్ళు కరగాలి. ఏమయ్యా ఆయన ఏం ఆలోచిస్తున్నారంటే, ఇందాకనే కళ్ళజోడు బయటికి తీసి 2 సార్లు వచ్చి, అయ్యారు వర్షం పడుతుంది కదా, పెళ్లి చేస్తే ఆయన ఇబ్బంది అవుతుందేమో, వర్షం పడకుండా ఆయన గిలిసి పెట్టి రేగులు పెద్దామని ఆలోచిస్తున్నాడు. ఆయన కోరిక నెరవేరుతాయి. మరి అల్లుడిని తీసుకొచ్చాం కదా, కాళ్ళు కరగాలి. ఏమయ్యా నా ఆస్తి ఎంతో నీకు తెలుసా అయ్యారు? నీవు 1000 కోట్లకి అధిపతి అయినా సరే ఒక్క ఆడపిల్ల గనక ఉంటే ఎవరో ఒకళ్ళ కాళ్ళు పట్టుకోక తప్పదు. మరి 20 ఏళ్ళు పెంచినటువంటి నీ బిడ్డ కూడా పెళ్లి అయిన తర్వాత నీ బిడ్డ నువ్వు తెచ్చుకోవాలన్నా అమ్మాయి పండక్కి రాదు అని చెప్పంటే, నాన్న నన్ను ఎందుకు అడుగుతున్నావు? మీ అల్లుడిని అడగచ్చు కదా అంటుంది మన బిడ్డ కూడా. అంటే ఒకరి ఆజ్ఞ లేదే మన బిడ్డ కూడా రాదు. అది హైందవ మతంలో ఉన్నటువంటి గొప్పతనం. అటువంటి అల్లుడికి ఎవరికి మీ అల్లుడు? సాక్షాత్ నారాయణమూర్తి. అటువంటి నారాయణమూర్తి యొక్క కాళ్ళు కడగబోతున్నారు మీరందరూ కూడా. మరి ఆ యొక్క వామనావతారం ఎత్తినటువంటి ఏంటమ్మా ఒక్క నిమిషం ఆగండి. ఇంకా అటువంటి వామనావతారం ఎత్తినటువంటి నారాయణమూర్తి 3 అడుగుల భూమిని అడిగాడు బలి చక్రవర్తిని. స్వామి ఒక్క నిమిషం ఆగండి, ఇంకా కూర్చో. ఏం యశ్వంత ఏంటి? కూర్చోండి 3 అడుగుల భూమిని అడిగాడట. అడిగితే లోపల శుక్రాచార్య రాక్షసుడు గురువు ఉన్నారు. ఏమయ్యా బలి చక్రవర్తి, వచ్చినటువంటి వాడు సామాన్యమైనటువంటి వస్తువు కాదు, గుర్తుపెట్టుకో, నువ్వు ఇవ్వటానికి వీల్లేదన్నారు. భిక్షాందేహి అని 3 అడుగుల భూమిని దానమడిగి ఇయ్యకపోతే నా నామకరణానికి ఏమి సార్థకత? నేను ఇయ్యవలసిందేనన్నారు. 3 అడుగుల భూమిని ఇచ్చారు. ఎక్కడ భక్తపడి ఎక్కడ పెట్టమంటారన్నారు. భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాలు తిప్పేశారు, పరిచేశారు పాదం. అదే విష్ణు మాయ పాదం. ఇంకో పాదం ఎక్కడ పెట్టమంటావు? అతల వితల సుతల తల అతల రస అతల మహాతల పాతాల లోకాలు తిరిగేసింది. బ్రహ్మలోకం వెళ్ళింది. బ్రహ్మదేవుడు చూశాడు, సరస్వతి వచ్చినట్టు అదిగో మీ మామగారి యొక్క పాదం వచ్చింది, లే మనిద్దరం కలిపి కడుగుదామని సాక్షాత్ బ్రహ్మదేవుడంతటి వాడు కడిగారు. కాబట్టి అన్నమాచార్యులు కూడా బ్రహ్మ కడిగిన పాదము, ఇది బ్రహ్మ కడిగిన పాదం అనేటువంటి కీర్తనతో ఆ స్వామి యొక్క ఒక్క నిమిషం ఆ స్వామి యొక్క పాదాలు కడిగే సుకృతం మీకు మాత్రమే, పీతల మీద కూర్చున్నటువంటి దంపతులకు మాత్రమే దక్కింది. జగద్రక్షకుడు యొక్క పాదాలు కడగడం మాటలా? వీడప్పుడు గుళ్ళో కడిగిన అయ్యగారు కడిగిస్తారా? శతారు తాగితే 10,000 సంప్రోక్షణ అంటారు అయ్యగారు. అటువంటి సాక్షాత్ భగవంతుడి యొక్క పాదాలే కడుగుతున్నారు. వచ్చే సంవత్సరం ఈ అందరూ ఈ పరిగరాల గుట్టే కాదు, ఎప్పుడైనా సరే మేము కూడా పీటల మీద కూర్చుంటాము స్వామి అని, ఆ స్వామి పీటల మీద కూర్చొని స్వామి కాళ్ళు కడిగేటువంటి అవకాశం మనకి, అదృష్టం మనకి దక్కాలి అని ఇక్కడున్న భక్తులందరికీ కూడా ఆ అవకాశం దక్కాలి. అంటే అయ్యగారు చెప్పిన మనకేమనుకోవద్దు, మీరు కూర్చోడానికి ప్రయత్నం చేయండి. ఏమయ్య ఎంత ఖర్చు పెట్టట్లా? 2 గంటలు భగవంతుడి యొక్క పాదాల దగ్గర కూర్చోలేమా మనం? ఎందుకు మనకి భగవంతుడు మానవ జన్మ ఎత్తినిచ్చింది? అందుచేత వచ్చే సంవత్సరం అందరి మనస్సులో పరమాత్ముడు ప్రవేశించి చక్కగా ఈ కళ్యాణాన్ని అంగరంగ వైభవోపేతంగా జరుపుకోవాలని ఆ నరసింహమూర్తి యొక్క పాదాలకు నమస్కరిస్తూ పీటల మీద కూర్చున్న దంపతులు మాత్రమే స్వామి యొక్క పాదాలు కడుగుతున్నారు. భజంతుడు బ్రహ్మ కడిగిన పాదము, ఇది బ్రహ్మ కడిగిన పాదము.
భజంత్రీలు కెమెరా పైకి పెట్టు బాబాయ్ స్వామివారికి అమ్మవారికి రాజలక్ష్మి అమ్మవారికి చెంచలక్ష్మి అమ్మవారికి లక్ష్మీ నరసింహ స్వామి వారికి తరంగాల పట్ల సందర్భంగా నెట్టం శ్రీనివాసరావు గారి దంపతులు నెట్ట వెంకటేశ్వర సమర్పించారు విగ్రహాలు. ఆ మూడింటికి కూడా విగ్రహాలు పట్టుకోదాములు పట్టణశాల సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారు అలవగా కాపాడాల్సిందిగా కోరుచున్నాము. అట్లాగే దేవస్థాన దేవాలయ కమిటీ చైర్మన్ గారు స్వామివారి కృష్ణారెడ్డి గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి చీరలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు ఎల్లవేళ కాపాడవలసిందిగా కోరుచున్నాము. ఎవరిన వస్త్రాలు ఇచ్చిన వారిని తీసుకురండి. అట్లాగే మీ దగ్గర జరగబోయేలా ఉంటే హరిగారు పంపించండి. అంతవరకేనా ఇవ్వండి. మరి ఎవరైనా భక్త మహాశైలు ఎల్లవేళ కాపాడవలసిందిగా కోరుచున్నాము. ఇంకా అక్కడ వచ్చినట్టు రాదుగా కొత్త వెంకటరెడ్డి అంజమ్మ గారు స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారి ఎల్లవేళ కాపాడవలసిందిగా కోరుచున్నాము. ఇంకా మన ఇద్దరు అవతలకి ఏం కాదు. అయిపోయిందా? అట్లాగే స్వామివారి కళ్యాణ దాసాని దాసుడు పూర్వమైన కౌరమ్మ వారు స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారు ఎల్లవేళ కాపాడవలసిందిగా కోరుచున్నాము. ఇంకా తెచ్చిన వారంటే పైకి పంపించండి. సారీ అయ్యా, ముహూర్తానికి దగ్గరకు వచ్చేసాం. చూడండి, వివాహంలో ఎన్ని ఘట్టాలు జరిగితే మనం జీలకర్ర బెల్లం పెట్టాలి. ఇవాళ ఊరేగింపు అంటాడు, ఆర్కెస్ట్రాలు అంటాడు. పెళ్లికి 3 నిమిషాల ముందు ఆ మొహానికి రంగులు పూసే వస్తువు మహాతలు సూట్ కేసు పెట్టుకోవడమా, ఆ రాగానే పెళ్లి కూతురు తీసుకుపోతాడు. పాపం అమ్మాయి శుభవాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి, అప్పుడు పుచ్చుకోడుతుంటారు. ఇక్కడ ఇవన్నీ కూడా మంగళంటే వివాహం చేసుకుంటే ఆ జీవితం ఎంతకాలం ఉంటుంది. ఒక మన శరీరంలో ఉండేటువంటి కేశాలు మనం ఇచ్చేసుకుంటేనే ఇంటికెళ్ళి తల మీద స్నానం చేసి లోపలికి వెళ్ళేటువంటి ధర్మంలో ఉండి సినిమా ఉన్నట్టు పెళ్లి మండపం మీద ఎక్కబోతూ ఆ యొక్క కేశాలని ఖండన చేసుకుంటే ఆ వివాహంలో ఎంత పాపం చేస్తున్నామంటే మనకు తెలిసి అహంకారంతో చేసే పాపం. ఏమి అందం భగవంతుడు ఆడవాళ్ళకి ముఖంలోనే అందం ఇస్తారు. అందువల్ల స్త్రీ యొక్క కళ్ళను చక్రాలతో పోలుస్తారు. కారణం అదే. కాదు లేదు, పిల్లలు సరదా పడ్డాలే, కానీ నెత్తిమీ చేయబెట్టు, నెత్తిమీ చేయబెడితే పెళ్లి అయిపోతుందా? కాదు.
ఇన్ని ఘట్టాలు జరుగుతూ వస్తేనే వివాహం. అటువంటి స్వామికి తెరసల్లా అనేటువంటి దాన్ని పెడతారు. ఆ తెరసల్లా కూడా ధర్మశాస్త్రం చెప్పింది. అంతేగాని ఒక్కొక్కరు రాస్తారు దివిలో నిర్ణయం భూమిపై వివాహం అంట. ఏమిటి ఆకాశంలో భూమి నిర్ణయం చేసేది ఏమిటో పెళ్ళని దేవుడు నిర్ణయం చేస్తారా? కాదు. దానిపైన స్వస్తిక్ అనేటువంటి శుభ సూచకాన్ని పెడతారు. పెట్టి ఆ యొక్క భగవంతుడి యొక్క ఇద్దరి మధ్య తెరసల్లా అనేటువంటి దాన్ని ఒక దాన్ని పెడతారు. పెట్టి ఆ యొక్క శుభ సమయంలో మాత్రమే వధూవరులు చూసుకుంటారు. అది ముహూర్తం అంటే. అదే పెద్దలు చెప్తారు, తెర ముందు తన నుంచి తెర వెనుక తన నుండి తైతక్కలాడించాడు రా అంటారు సామెత శ్రీనాథుడు పద్యంలో. అంటే బహుశా నేను చిన్నపిల్లలప్పుడు కూడా ఇట్లా తిరణాల్లో తోలు బొమ్మలు అతను పెట్టేవాళ్ళు. మనిషి బొమ్మ ఎక్కడో ఉంటుంది, దారం ఎక్కడో కడతాడు. వీరిక్కడ ఒక దారం కడితే చెయ్యి పైకి లేస్తుంది, ఇంకో దారం లాగితే కాలు పైకి లేస్తుంది. బహుశా ఇక్కడ పెద్దవాళ్ళందరికీ తోలు బొమ్మలు అట్లా తిరణాలప్పుడు పెట్టేవాళ్ళు. నేను కూడా చూసే వాటిని. అది మానవుడి యొక్క జీవితం. పరమాత్ముడు ఎక్కడో ఉంటాడు, మనల్ని భూమి మీద నడిపిస్తాడు. పరమాత్ముడు ఆడిస్తే మనం ఆడాలి. అది మానవుడి యొక్క జీవితం అంటే. ఇందాక మధుపర్కాలను ఇచ్చారు. అత్తగారు మొట్టమొదటిగా వివాహంలో పెరుగు బెల్లం కలిపినటువంటి మిశ్రమాన్ని అల్లుడి చేత నాకిస్తుంది. ఏమయ్యా, నిన్నటి వరకు చేదు అనేటువంటి బ్రహ్మచర్యంలో ఉన్నావు, ఇప్పుడు నా బిడ్డనిచ్చి నీకు తీపి అనేటువంటి సంసారం అనేటువంటి సముద్రంలోకి తీసుకొస్తున్నానయ్యా అని అత్తగారు మొట్టమొదటిగా మధుపర్కాన్ ప్రాసయామి, ఆ పెరుగు బెల్లం బంగారంతో పెట్టి ఇది నాకవయ్యా తీపి చూపిస్తున్నానయ్యా అని సంసారం అనేటువంటి తీపి చూపిస్తుంది అత్తగారు. అటువంటి మంగళకరమైనటువంటి మంగళాష్టకములను పఠించుకుంటూ మరొక్కడుగు ముహూర్తానికి దగ్గరలోకి వెళ్తున్నాం మనందరం కూడా. వివాహంలో ఈ మంగళాష్టకాలు పఠిస్తే వారికి అమంగళాలు తొలగి మంగళకరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి అని చెప్పని మంగళాష్టకాలు పఠించుకుంటాం. వీడియో వాళ్ళు ఏం చేయరు. ఊరు మన కింద నుంచి పైకి, పై నుంచి కింద కదా అంటారు. పెళ్లి మండపం మీద అమ్మాయిని ముద్దు పెట్టుకో. వీడియో వాళ్ళు చెప్పేది లక్షణాలు ఇవే. ఎవరో చెప్పే ఒకరికి వీడియో టైలర్ నేను మీరు చేయలేదని అన్నాడు. అదే చెప్తున్నాను, ముద్దు ఎవరు ఎక్కడ పెట్టాలో శాస్త్రం నేను చెప్తున్నా. చుంబన శాస్త్రం ఉంది. నుదుట పెడతాడు తండ్రి ఆయుష్తో వర్ధిల్లమని, బొగ్గన పెడుతుంది తల్లి దిష్టి తగలకుండా ఆనందంగా ఉండరాని, పెదాల మీద పెడుతుంది భార్య లోపల విషయాలు బయటకు పొక్కతో పెడుతుంది. ఇది చుంబన శాస్త్రం. ఇక్కడ ముద్దు పెట్టమంటారు వాడికి తల్లి అమ్మాయి అని గట్టిగా అయ్యా తెలియదు దండం పెడతారా అమ్మకండి అయ్యా అంటాడు. ఇవి వాళ్ళు మనం చేసేటువంటి ధర్మాలు. కానీ పరమాత్ముడు చక్కగా ఆ ఉభయ దేవేరు ఎప్పుడు తెర తీస్తారా, ఎప్పుడు నా భార్యను చూడద్దామా అని పరమాత్ముడు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ యొక్క వశిష్ఠ మహర్షి, ఈ యొక్క శతానంద మహర్షి ఇద్దరు కూడా మంగళకరమైనటువంటి మంగళాష్టకములు పఠించుకుంటూ ముహూర్తానికి సమీపిస్తూ ఉన్నాం. తదేవ వక్రం సుఖలం తదేవ తారాఫలం చంద్రబలం తదేవ శ్రీభూలక్ష్మీ నృసోహయో కళ్యాణ సమయ దేయాదిరం మంగళం. శ్రీమద్యాదవంశభక్తి శిశినే స్మేరాణంబాబువే రాజన్యాంగమహాశరోగహరిణే రామానుజాయాత్మనే దోభామాత్తి నివారణాయ జనుషే సీతాం సువంశ ప్రభో గోపాలగవత్సరో భయహరే గోపాలదే మంగళో శాంతోచ్యుతస్య హస్తత సంపూర్ణపుండరీకనయన పుణ్యపురాణ పుమాన్ లోకేశ శ్రుతిచోరసో మకహరో మశ్చావత
కుర్యాత్సదామంగళం లక్ష్మీశో భవనత్రయే నివసతో దేవాన్ మనుష్యోరగే సంస్థాతుం గరుడానిదే కరుణయా మార్తాండవోసేయో కౌసల్యా నిజ గర్భ సంభవ భృతే జిన్మన్య సాధారణ జాతే శ్రీ రఘునాయక సదనో కుర్యాత్ సదా మంగళం భావ్యం భాగవత ప్రభావమృతం భాగ్యోన్నతం భాసరం పాయాత్వ భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం నరసింహుడో నమరుగో శంభోరుడేవో డేరాగారురజంగుదాక్షుగహన యస్మిన్ నృపాంగం నృపః కుంభ కుంభగహన డీకారమో నిండివో డోలాడుంగుడనిండువాన్ కుర్యాత్ సదా మంగళం అవధానా సుబహుండో రాజేంద్ర నరరంగనాదుర్జితానేకాసురాభాసుర కారారావణకోటు కందర కోరంబరీక్షాగురు సీతాసుర సజ్జనా వనపరో రామావతారో హరి శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయా దద్యాత్ సదా మంగళం శ్రీరామపత్ని జనకస్య పుత్రీ సీతాంగనా సుందర గోమరాంగి శ్రీవిష్ణుపత్ని భువనైకమాదావధారాభ్యాం మరణో గృహామి శ్రీభూమి విలసచ్యుమాస్వయగలశ్చక్రాది దివ్యాయుధః శ్రీమద్ధాం నివిరాజమానమహిషి భక్తైక చింతామణి శ్రీవైఖానసరేగమార్చన విదు బ్రహ్మాశ్చ వైశ్చోమితః శ్రీమద్వారకశైలశేఖర విమక్కర్యాత్ సదా మంగళం కుల్లేందు స్ఫటిక ప్రభో బహుభుజ భూషా సహస్రోజ్వలో దైత్యేంద్రో ధరధారణేతి నిపుణస్తంభోద్భవో భీషణః ప్రహ్లాదార్తిహరోదయో నరమృగాకారావతారో హరిః సశ్రీమాన్ జగదేకమోహనవపుర్దత్యాత్ సదా మంగళం ఆలింగే కనకాం భుజంగ సజంకాజం కుజంగౌస్తుభో కాజం కోకిల కోకితం కువలయం కౌమోదకే కుంకుమో ఈశ్వర కరుణయా దద్యాత్ సదా మంగళం ధూరం ఖరకండనం ఖరఖరం ఖండేందు మౌలేశ్వరో ఖండం ఖండ ఖనం ఖగేంద్ర గహన ఖేగామిని ఖేజరో కోచం కోచ ఖనం ఖన వలయుతో ఖేభూషణం ఖేజరో ఖర్మాసం ఖరసాగరం ఖగపతి కుర్యాత్ సదా మంగళం గంగా సింధు సరస్వతి చ సరయు శ్రీగంధకీ గోమతి కావేరీ కపిలా ప్రయాగ నేత్రావతి శుచ్యాదయో సజ్జశ్రీ హరిపాద బంధవ భవ కుర్యాస్తదా మంగళం ఇత్యేతే వరమంగళాష్టక
శ్రీమాన్ జగదేకమోహనవపు కుర్యాస్తథా మంగళం కమనీయ కోమల కరే రాత్రాక్షతారోపణ కన్యాదాన పురత్కురం దురబరం విప్రానుషాలగ్రహ బాకు కంకణ బంధనం దశగుణ మాంగళ్య సూత్రాందుత సీతారాఘవయోర్వివాహతమయ ధ్యాదితం మంగళాధేయ నచరో నిశాచరవభు ప్రాణాపహత్తామథ త్రాత మౌనికవా త్రాసాపహరణో ధన్వీ ధనుర్భంజకః ప్రీతో మైథిల కన్యా కాపురీనియ దత్రో వసేనే సదా శ్రీరామః కృతచిత్రకోటి వసత కుర్యాస్తదా మంగళం వీరంజన మండలం జనపదం జంబీరజా జంబువ జంబూద్వీపమయం జటాయుచరిత జనాత్మకే జానకే జంబూనాది జనప్రహం జనపదం జపం జయంతం జప జలమాలి జగదీశ్వరాతిరిభ వికుర్యాత్ సదా మంగళం స్వస్తి ప్రస్తారగస్య మంజరే కులదేన నవమంజరే రాగిదస్య సకల గుణాధారమయ పారావారస్య వక్షప్రదేశే సంతాన సంతతో జ్ఞాన పరివృతే హిరణ్య ప్రాకార ప్రకాశమానే వైజయంతి కాంతి దంతురత సభో మండలే రాసేకృతగండ సౌభాగ్య నిర్మితే శ్రీమతి వైకుంఠే నిరీక్షత విజయాదిత్యాలక సంరక్షిత బహుళతమ పరివారస్య అస్య దేవదేవస్య ప్రసాదేన శ్రీగంధముక్తాహార కనక విద్రుమ శుభద్రవ్యాని శోభనకరాని భవేయు స్వామికి స్వచ్ఛాదేవి సహస్రాణ